హే గైస్, లాస్ట్ వ్లాగ్లో నేను మీ అందరికి చెప్పాను కదా, నేనైతే నాగ్పూర్లో ఉన్నాను. నాగ్పూర్లో ఫేమస్ అయిన 3 ప్లేసెస్ ని సెలెక్ట్ చేసుకున్నాను. అందులో లాస్ట్ వన్ వచ్చేసి అక్షర్ధామ టెంపుల్. ఈ టెంపుల్ ఏంటంటే చాలా ఫేమస్. ఈ టెంపుల్ ని ఏ సంస్థ అయితే రన్ చేస్తుందో ఆ సంస్థ వచ్చేసి ఇండియాలో 23 స్కూల్స్ ని, 7 హాస్పిటల్స్ ని, 10 హాస్టల్స్ ని రన్ చేస్తుంది. అదే కాకుండా ఈ సంస్థకు వచ్చేసి గ్లోబల్ నెట్వర్క్ ఉంది. దుబాయ్ లో మొన్న స్వామినారాయణ టెంపుల్ కన్స్ట్రక్ట్ అయింది కదా, అది కూడా ఈ సంస్థే కన్స్ట్రక్షన్ చేసింది. అండ్ యుఎస్ఏ లో వరల్డ్ లోనే 2వ అత్యంత పెద్ద హిందూ టెంపుల్ ని ఇనాగ్రేట్ చేశారు కదా, అది కూడా ఈ సంస్థనే కట్టించింది. ఇలా చాలా కంట్రీస్ లలో నెట్వర్క్ పెట్టుకొని టోటల్ 12 మిలియన్ వాలంటీర్స్ తో రన్ అవుతుంది ఈ సంస్థ. అయితే ఈ సంస్థ రన్ చేస్తున్న దాంట్లో ఒక టెంపుల్ నాగ్పూర్ లో కూడా ఉంది, అదే అక్షర్ధామ టెంపుల్. నేనైతే ఆ టెంపుల్ కి వెళ్తున్నాను, పదండి మిమ్మల్ని కూడా తీసుకెళ్లి చూపిస్తాను. ఈ అన్న అయితే మన బ్లాగర్ అని అడిగిండు. అవునని చెప్తే పార్కింగ్ డబ్బులు ఏం తీసుకోలేదు. థ్యాంక్స్ అన్న. ఫైనల్లీ గైస్, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసిన. వేడైతే ఎంత ఉందంటే వాటర్ బాటిల్ పొద్దుటి నుంచి ఇది ఐదో వాటర్ బాటిల్ తాగుతూనే ఉన్నా. వెళ్ళిన ప్రతి ప్లేస్ లో కొనుక్కుంటున్నా, తాగేస్తుంది. యాక్చువల్లీ వెహికల్స్ ని లోపలికి తీసుకొచ్చి పార్కింగ్ ప్లేస్ ఏమి అంటే బయటనే రోడ్ మీద ఒకటి పార్కింగ్ పెట్టుకోవచ్చు. సరే, మనం అయితే లోపలికి వెళ్ళి చూద్దాం. యాక్చువల్లీ అక్షర్ధామ టెంపుల్ అన్నారు, స్వామినారాయణ టెంపుల్ ఉంది. లోపలికి వెళ్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే గూగుల్లో కూడా అక్షర్ధామ టెంపుల్ అని కొడితే రావట్లేదు, ఓన్లీ స్వామినారాయణ టెంపుల్ అని వస్తుంది. ఫైనల్లీ గైస్, నేనైతే స్వామినారాయణ టెంపుల్ కూడా వచ్చేసిన. లోపల ఏంటంటే వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీకి అయితే అస్సలు అలౌడ్ లేదు. అని కొన్ని క్లిప్స్ తీసుకున్నా, ఎక్కువ పర్మిషన్ అయితే ఏమి ఇవ్వలేదు. అదొక్కటే కొంచెం డిసప్పాయింట్మెంట్. కానీ ఓవరాల్ టెంపుల్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది. మీరు కానీ ఎవరైనా నాగ్పూర్ వస్తే కంపల్సరీ విజిట్ చేసుకోండి. అక్షర్ధామ టెంపుల్ అనుకున్నాం కదా, కాదు స్వామినారాయణ టెంపుల్. చాలా బాగుంది. అసలు ఆకలిస్తుంది, ఏమన్నా తినాలి అన్నట్టు. కంపల్సరీ మనం సిమ్ కార్డ్ తీసుకోవాల్సిందే. ఇదైతే సిగ్నల్ కూడా చూపించట్లేదు సరిగ్గా. ఇది మ్యాప్ అయితే అస్సలు చూపించట్లేదు. సగం చూపిస్తుంది, సగం చూపించట్లేదు. ఇది నేను ఎక్కడున్నాను, ఇది ఎక్కడ చూపిస్తుందో చూడండి.
ఈ మ్యాప్ నమ్ముకొని మనం ఖచ్చితంగా రేపు వెళ్ళలేం. దారిలో ఏదో ఒక సిమ్ తీసేసుకుంటాను నేను. జియో సిమ్ అయితే తీసేసుకున్నా, మంచిగా వచ్చేసింది. ఒక 5 minutesలో యాక్టివేట్ అయిపోయింది బాగానే. లేదంటే రేపు మనకి మ్యాప్ పెట్టుకునేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఫైనల్లీ మనమైతే హోటల్ దగ్గరికి కూడా వచ్చినాం. ఈరోజు అయితే 3 places కవర్ చేసుకున్నా. ఫైనల్లీ గైస్ మనమైతే రూమ్ కూడా వచ్చేసినాం. ఐ హోప్ ఈ బ్లాగ్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.